ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నా ముందు మాట్లాడిన వక్తలంతా కూడా చంద్రబాబు నాయుడు యొక్క అప్రజాస్వామిక విధానాల గురించి చాలా చక్కగా వివరించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చంద్రబాబు అంటే ఓ మోసగాడు అనే చెప్పే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి మీకు అందరికీ తెలుసు, 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గుర్తుపైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ దాదాపుగా 67 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం జరిగింది. మరి 67 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే గత సంవత్సరం రోజులుగా దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలని రకరకాలుగా ప్రలోభాలు, 20 నుంచి 30 కోట్ల రూపాయలు డబ్బు, 100 కోట్లలో కాంట్రాక్టులు, మంత్రి పదవులు ఆశ చూపించి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్వహస్తాలతో పచ్చకండువాలు వేసి పార్టీ ఫిరాయింపుకు పాల్పడే విషయం మనకందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఒక పార్టీ గుర్తుపైన ఒక పార్టీ జెండా కింద గెలిచిన వాళ్ళు మరో పార్టీలోకి మారితే వాళ్ళ అసెంబ్లీ, వాళ్ళ శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందన్న విషయం ఈరోజు ముఖ్యమంత్రికి తెలియదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి కూడా అన్ని ఫోరంలపైన కూడా 21 మందిని కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పి ఎక్కని గడపలేదు. ఈరోజు మన దురదృష్టవశాత్తు ఒక శాసనసభ్యుల్ని డిస్క్వాలిఫై చేసే అధికారం కేవలం స్పీకర్కు మాత్రమే ఉంటుంది. మరి ఆ స్పీకర్ ఎవరో మనందరికీ తెలుసు, కరుడు కట్టిన ఫ్యాక్షనిస్ట్ కోడెల శివప్రసాదరావు. ఆయన ఏ రోజు కూడా ప్రజాస్వామ్య విలువలు లేని వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి నుంచి మనకు న్యాయం జరగకపోవడం మన అత్యాశ అవుతుంది. ఇవన్నీ ఓవైపు అయితే మరోవైపు ఈ మధ్యనే ఈ 21 మందిలో నుంచి 4 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది, క్యాబినెట్ మంత్రి పదవులు. మరి గతంలో తెలంగాణలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపజేసి మంత్రి పదవి ఇస్తే ఇదే ముఖ్యమంత్రి హైదరాబాద్లో దాన్ని వ్యభిచారంతో పోల్చినాడు. మరి కేసీఆర్ చేస్తే వ్యభిచారం అంట, ఈయన చేస్తే సంసారం అంట. మరి ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే